నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, పాయల్ రాజ్‌పూత్ గారు ఒక ఇన్‌స్టా స్టోరీ పెట్టారు. ఇన్‌స్టా స్టోరీలో ఏముందంటే 2019-2020 రక్షణ అని ఒక మూవీ తీశారు. సో, ఆ మూవీకి ఉన్న కమిట్మెంట్స్ బట్టి నాకు మనీ ఇవ్వలేదు అని సంథింగ్ చాలా ఒక 2, 3 మ్యాటర్ రాశారు. ఇంకోటేంటంటే నన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలని చూస్తున్నారు అని పాయల్ రాజ్‌పూత్ మొత్తం క్లియర్ కట్‌గా రాయడం జరిగింది. అసలేం జరిగిందంటారు? పాయల్ యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన నటి. వన్ ఆఫ్ మై ఫేవరెట్. బికాజ్ షీ ఈస్ అన్ యాక్ట్రెస్. షీ ఈస్ నాట్ ఎ హీరోయిన్. యాక్ట్రెస్‌లు వేరు, హీరోయిన్‌లు వేరు. హీరోయిన్‌లు ఏందంటే ఏదో వస్తారు, వచ్చిరాని భాష మాట్లాడతారు, డబ్బింగ్‌లు కూడా సరిగ్గా ఉండవు, ఎక్స్‌ప్రెషన్‌లు ఉండవు. ఆ హీరో చుట్టూ తిరిగి ఓ 2 డాన్సుల్లో గెంతి వెళ్ళిపోతారు. క్లైమాక్స్‌లో కనపడడం కూడా కనపడరు. అవి వేరు. వాళ్ళని హీరోయిన్‌లు అంటారు. నటి వేరు. నటి అంటే ఆవిడ చుట్టే కథ తిరుగుతూ ఈవిడ కూడా నటిస్తది, ఇన్వాల్వ్ అవుతది, మనల్ని ఆ వైపు తిప్పుకుంటది. హ్మ్. సో పాయల్ ఈజ్ తను హీరోయిన్ కాదు. పాయల్ ఈజ్ అన్ యాక్ట్రెస్. అందుకని చెప్పి నాకు ఇష్టం. ఇక పోతే పక్కన పెట్టేసి నాకు ఇష్టం అని చెప్పి ఏం సపోర్ట్ చేయట్లే బేసికల్లీ. మన తెలుగులో ఉన్న ఒక చిన్న విషయం ఏంటంటే ఒక నటి ఒక క్యారెక్టర్ చేస్తే తర్వాత అన్నీ ఏ క్యారెక్టర్లు వస్తాయి. నువ్వు ఒక ఐటమ్ సాంగ్ చేస్తే నీకు మొత్తం ఐటమ్స్ నువ్వు హీరోయిన్ అవ్వవు. నీకు ఒక అక్క క్యారెక్టర్స్ అన్నీ అక్కలే, చెల్లి క్యారెక్టర్స్ మొత్తం చెల్లివే. ఇప్పుడు అన్నపూర్ణమ్మ తల్లే, శ్రీలక్ష్మి గారు కమిడియనే, అట్లా హేమ గారు కమిడియన్. ఇట్లా కొన్ని పడిపోతాయి. నిన్ను నటిగా వాళ్ళు గుర్తించడానికి చాలా టైం పడుతుంది. నువ్వు అన్నీ చేయగలవని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడో గుర్తిస్తారు వాళ్ళు. ఒకసారి ఒక క్యారెక్టర్ నటిలో చేసి అదంతే పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, పాయల్ బోల్డ్ కంటెంట్తో RX100 చేసిన తర్వాత అందరు అవే కంటెంట్లు పట్టుకొని వచ్చారు. మేడం మీరు నటించండి. అమ్మ తల్లి, నేనేదో నటన ప్రాధాన్యంగా బాగుంది కదా అని చేశానే తప్పితే నాకు ఇవే చేయాలని లేదు, నాకు అన్నీ చేయాలని ఉంది. కానీ మేము మీకు అన్నీ చేయాలని లేదు మేడం, మీరు ఇదే చేయాలని మా దగ్గర ఉందని వీళ్ళు. కొట్టేసింది. అన్ని ఆఫర్స్ కొట్టేసింది. నువ్వు ఎట్లా చేస్తావు సినిమాలు మేము చూస్తాంలే అనుకున్నారు వాళ్ళు కూడా. ఈమె కూడా కటిఫ్ చెప్పింది. ఒక దగ్గర టిక్ పెట్టింది. ఎవడో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కదా అని వచ్చాడు. ఓ శారద, ఓ విజయశాంతి లాగా చెప్పాడు. సరే బాగానే ఉంది కదా, చేద్దాం అనుకుంది, చేసింది. ఆ సినిమాలో ఏంటో వాడేమో దగ్గర చిల్లర లేవు, మధ్యలో ఆగిపోయింది. సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు, సరిగ్గా రెమ్యునరేషన్ ఇచ్చేవాడు కాదు, ఏముండదు, శూన్యమైన ప్రొడక్షన్. అంటే నిర్మాణ విలువలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని మాట్లాడుకుంటాం కదా, ఆ టైప్ నిర్మాణ సంస్థ. ఆయన చేశాడు. ఈమెకు కూడా చిల్లర సరిగ్గా ఇవ్వాల. మేడం లేవు కొంచెం చూసా, సరే పని అని చెప్పి వదిలేసి వచ్చింది. ఆ తర్వాత అది ఎప్పుడో 2018-2019. పాయల్ కెరీర్ కూడా చాలా సినిమాలు చేసిన, ఎంత నటిగా మంచి స్కోప్ ఉన్నా కూడా సినిమాలు సరిగ్గా ఆడక ఏదో అలా ఉంది. సడన్గా ఏమైందంటే RX100 డైరెక్టర్ అజయ్ మళ్ళీ మంగళవారం సినిమా తీసి అక్కడ పెట్టాడు. పాయల్ రాజ్‌పూత్ రేంజ్ మారిపోయింది, ఎక్కడో ఉంది, అందుకోలేవు ఇంకా నువ్వు. సో ఇప్పుడు ఏమైంది, మంచి మార్కెట్ కూడా ఏర్పడింది కాబట్టి వాడికి బుద్ధి ఏం పుట్టిందంటే పాయల్ రాజ్ సంబంధించిన సినిమా మన దగ్గర ఒకటి ఉంది, ఈ టైంలో దాన్ని పాయల్ సినిమా అని చెప్పేసి అమ్మామనుకో భలే డబ్బులు వస్తాయి. ఆల్రెడీ లాస్లో ఉన్నాం. ఇప్పుడు ఈమెకు మార్కెట్ ఉంది, ఈమె మార్కెట్ వల్ల మనకు 5 కోట్లన్నా రావచ్చు కదా 50 లక్షల సినిమాకి అని చెప్పి కక్కుర్తి పడ్డారు. వెంటనే ప్రెస్ మీట్ రిలీజ్ చేసి రక్షణ పాయల్ రాజ్‌పూత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి బాగా యాడ్లు ఇచ్చారు. పాయల్ గారు మీరు రావాలి ప్రమోషన్స్కి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు పైగా నాకు ఏదో చేసావు, నీ వల్ల నాకు అంటే మంచి పీక్లో ఉన్న టైంలో నువ్వు నా డేట్లన్నీ నాశనం చేసావు. పోనీ సినిమా రిలీజ్ చేసావా, చేయలా. ఆ తర్వాత ఇంకా నా కెరీర్ అట్ట అయింది. నీ వల్ల చాలా నష్టపోయా, టైం నష్టపోయా, రెమ్యునరేషన్ పోయింది, అన్నీ పోయినాయి. లేక ఇప్పుడు నాకు స్టార్డమ్ వస్తే మళ్ళీ నువ్వు ఆ దరిద్రాన్ని రిలీజ్ చేస్తే మళ్ళీ నేను డౌన్ఫాల్ అయిపోతా. ఒకటి అయినా సరే పోన్లే, నేను దాని దరిద్రం అనలేను, ఎందుకంటే నేనైతే ఇష్టపడి చేశా. నువ్వు కూడా ఏదో కష్టమో చేసుకొని తీసావు, ఓ రూపాయి పెట్టావు, ఓ పని చేస్తా కావాలంటే నా ఇన్స్టాలో, నా ఫేస్బుక్లో అన్నిట్లో పోస్ట్ చేసి పలానా సినిమా నేనే చేసి ఏడ్చాను, ఎందుకో కర్మగాలి, చూడండి మీకు నచ్చితే అని ఒక పోస్ట్ పెడతా అని చెప్పింది. వాళ్ళందుకు ఒప్పుకోలేదు. నువ్వు ప్రమోషన్స్కి రావాలి, మేము పెద్ద ఈవెంట్ చేస్తాం, గచ్చిబౌలి స్టేడియం నిండా జనాలను పిలిచి నువ్వు అక్కడికి వచ్చి డ్యాన్స్లు వేయాలి, అందరికీ చెప్పాలి ఈ సినిమా నాది అని ఆవిడ కుదరదనింది గట్టిగా. అంటే అంత హంగు వచ్చిపోతే అనుకోవచ్చు, రిలీజ్ అయిన విషయం తెలియదు. నువ్వు అంత పెద్ద ఈవెంట్ చేసి పరువు తీస్తానంటే ఎట్లా, రాలా. ఇక నువ్వు రాకపోతే ఇక నీ మీద నేను ఫెడరేషన్లో కంప్లైంట్ చేస్తాను, నువ్వు ఇండస్ట్రీలో లేకుండా చేస్తా, నిన్ను బాయ్కాట్ చేస్తా, నిన్ను అది చేస్తా, నేను ఇది చేస్తాను బెదిరిస్తే నువ్వేం చేస్తావో చెప్పావు కదా, నన్ను ఇతను ఇలా అన్నాడండి, ఇవన్నీ చేస్తాడంట అని పోస్ట్ పెట్టేసింది. ఇది జరిగింది. ఆమె వెళ్ళాల్సిన అవసరం అయితే అసలు నిజంగా లేదు. వీడు కూడా కకృతిపడి ఏదో చేస్తున్నాడు, వాళ్ళ స్టార్టప్ని వీడేవాడు అమ్ముకోవడానికి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మొన్న
విజయ్ దేవరకొండ కూడా స్టార్టింగ్ ఏదో చేశాడు, ఏ మంత్రం వేసావే అనే సినిమా చేశాడు. సరే పోన్లే చేశాడు అప్పుడు ఏదో కెరీర్ బిగినింగ్లో. తర్వాత పెళ్లి చూపులతో ఎక్కడికో వెళ్ళిపోయాడు, అర్జున్ రెడ్డితో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ వెంటనే ఆ నోట అదేదో ఇదేదో ఏవేవో సినిమాలు, వరల్డ్ ఫేమస్ లవ్వరు, ఆ ట్యాక్సీ, అవన్నీ ఉండేసరికి ఆ టైంలో ఏ మంత్రం వేసావే మళ్ళీ రిలీజ్ చేశాడు వాడేవాడు. అప్పుడు ఉన్నాడు అంటే ఈయన మార్కెట్ ఉంది కదా అని. అంటే ఇప్పుడు నా దగ్గర అల్లు అర్జున్ సినిమా ఒకటి ఉందో ఎప్పుడో చేశాడు వదిలే. ఇప్పుడు పుష్ప 2 కూడా రిలీజ్ అయింది, 3 కోసం వెయిటింగ్. ఆ మధ్యలో అల్లు అర్జున్ సినిమా అని చెప్పి నేను ఏదన్నా ఒక టైటిల్ పెట్టి నీ దగ్గరకు వస్తే కొనవా నువ్వు? 10 కోట్లు ఇచ్చి కొంటావు, నేను అప్పుడు 10 రూపాయలు కూడా పెట్టుండునేమో. అట్లా ఉంటుంది. నీ మార్కెట్ని క్యాష్ చేసుకోండి, నువ్వు చేసిన సినిమా నా దగ్గర ఉంటే నేను నమ్ముకోవడానికి ట్రై చేస్తున్నా. కాకపోతే అది నేను నమ్ముకోవడం వల్ల నీ ఫ్యూచర్ దెబ్బతింటది నెక్స్ట్. ఇది ఇక్కడ పాలసీ. అయినా సరే ఎవరు తగ్గట్ల ఈమె మీద కేసేస్తాను వాళ్ళు, నేను డిఫెమేషన్ వేస్తానని ఇవ్వడం పైలా గెలుస్తుంది. వై? బికాజ్ తనేం తప్పు చేయాలి, సినిమా చేసింది, నువ్వు రిలీజ్ చేయాలి డబ్బులు లేక, అది నీ తప్పు. పాత పడిపోయింది, చింతకాయ పచ్చడి అయిపోయింది. పోనీ అప్పటికి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను కన్విన్స్ చేసి ఏమైనా చేసి డబ్బులు ఇచ్చి సారీ మేడం అప్పుడు ఏదో అయిపోయింది, ఈ కథలో చిన్న మార్పులు చేద్దాం, క్లైమాక్స్ మార్చాను, ఇలా ఉంది, ఏమనుకోకుండా కొంచెం రండి నేను ఓటీకి అమ్ముకుంటాను, పర్లేదు, అది వేరే విషయం. నువ్వెవడో డిమాండ్ చేసి పిలవడానికి. అది. థ్యాంక్ యూ సార్.